ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ కె రామచంద్రమోహన్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని కమిషనర్ రామచంద్రమోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా కమిషనర్ సమక్షంలో స్వామివారికి అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన, ధర్మకర్తల మండల అధ్యక్షులు రాజాన పండులు కమిషనర్ను దుశ్శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం కమిషనర్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రసాదాల తయారీ కేంద్రం, అన్న సమారాధన భవనాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల్లో భక్తులకు అందే సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే మద్ది దేవస్థాన పరిస్థితులను తెలుసుకునేందుకు సందర్శించినట్లు తెలిపారు. ఆలయంలోని పరిస్థితులను పూర్తి స్థాయిలో పరిశీలించి తదుపరి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భక్తులకు సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త సాఫ్ట్వేర్లను రూపొందించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. వీటి ద్వారా భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ సేవలను పొందవచ్చని, తద్వారా సమయం వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదేవిధంగా దేవాదాయ శాఖకు చెందిన ఆస్తుల పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వివిధ శాఖలతో అనుసంధాన ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వివిధ ఆలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రధానంగా వేలాది మంది భక్తులు వచ్చే 6A దేవాలయాల్లో భక్తులకి అందే సదుపాయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. పారిశుధ్యం కానీ, క్యూ లైన్ల నిర్వహణ కానీ, దర్శనానికి వచ్చినప్పుడు దేవాలయం లోపల అందే సౌకర్యాల విషయంలో కానీ, ఎక్కువసేపు టికెట్ల కోసం వీటి కోసం క్యూ లైన్లు నిలబడాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా, కియోస్కుల ద్వారా, కంప్యూటర్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఈ రకంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాళ్ళు తేలిగ్గా ఇక్కడికి వచ్చే ముందే టికెట్లు తీసుకుని, లేదా వచ్చిన వెంటనే ఆ కియోస్కులో టికెట్లు తీసుకుని సులభతరంగా దర్శనం కానీ, ఇతర సేవలు కానీ వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషయంలో, ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దానివలన భక్తులు ప్రారంభంలో కొంత అలవాటు అయ్యే వరకు కొంత ఇబ్బంది ఫీల్ అయినా ఇప్పుడు అనేక చోట్ల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉందని, అదేవిధంగా పారిశుధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ విధంగా మరుగుదొడ్ల సదుపాయాన్ని కూడా ప్రతి చోట్ల తగినంతగా ఏర్పాటు చేస్తూ అవి పూర్తి పరిశుభ్రత మెయింటైన్ అయ్యేలా చూడటం, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అదేవిధంగా ప్రసాదాల రుచి శుచి విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ, ఇలా భక్తుడికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేను కూడా పర్సనల్గా వివిధ దేవాలయాలను సందర్శించి
అక్కడ ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి అన్నది ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అవసరమైన సూచనలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏవి విషయాల్లో ఏ అనుమతులు అవసరం ఉన్న విషయంలో కూడా మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల అవసరమైన అనుమతులు అవి మంజూరీలో త్వరితమైన చర్యలు తీసుకోవటం, ఈ అభివృద్ధి పనులు త్వరితంగా జరిగేటట్టు చూడటం లక్ష్యంగా ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంది. సాఫ్ట్వేర్ని వినియోగించి భక్తులకు సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావటం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా సేవ దొరుకుతుందో లేదో ఇవన్నీ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే దర్శనం క్యూ లైన్లో నిలబడే ముందు టికెట్ కోసం ముందు కొంతసేపు క్యూ లైన్లో నిలబడుతుంది. ఈ అవస్థలు తగ్గినాయి చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ వల్ల. అదేవిధంగా పరోక్ష సేవలు చేసుకుంటానికి కూడా మరింత అవకాశం వచ్చింది. ప్రధానంగా ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తుల సౌకర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ఒక మేజర్ చేంజ్ అండి. అదేవిధంగా భూముల విషయంలో అయితే డేటా కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. గతంలో డేటా ఎంత పర్ఫెక్ట్గా లేదు. దేవాదాయ శాఖ ఆస్తులకు సంబంధించి డేటాను పూర్తి ప్యూరిఫికేషన్ చేసి పర్ఫెక్ట్గా రూపొందించడం జరిగింది. దాన్ని సాఫ్ట్వేర్లో రెవెన్యూ రికార్డ్స్ తోటి అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులతోటి కూడా అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. 3 శాఖల రికార్డుల అనుసంధానం పూర్తయితే ఈ ఆస్తులు దుర్వినియోగం కానీ దురాక్రమణకి వేరే ఆస్కారం తగ్గుతుంది. అదేవిధంగా కోర్టు కేసుల్లో లిటిగేషన్కి సంబంధించి కూడా చాలా వరకు లిటిగేషన్ కూడా తగ్గిపోతుంది. ఓ పక్కన దేవస్థానాల ఆస్తులు కాపాడటానికి మరింత ప్రభావవంతంగా పనిచేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం పొరపాట్లు జరగకుండా ఈ నిషేధ జాబితాలో ఎంట్రీలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా కూడా అన్ని విధాలా జాగ్రత్త తీసుకోవటం సులభతరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద తహసీల్దార్ శ్రీవా జోజీ, ఎస్ఐ వీరప్రసాద్, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాసులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ సెంటర్ మీదుగా విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీవా జోజీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వాలు 108, 104 వాహనాలను ప్రవేశపెట్టక ముందే మానవతా ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సంస్థను స్థాపించి 22 సంవత్సరాలు పూర్తవడం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా సంస్థ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపాలని కోరారు. సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తి స్థాపించిన మానవతా సంస్థ నేడు గ్రామాలకు విస్తరించడం హర్షణీయమన్నారు. సంస్థ ఆధ్వర్యంలో సమాజంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారికి సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవతా మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ మాట్లాడుతూ శాంతి ర్యాలీ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మానవతా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కొరియర్ రమేష్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రక్తనిధి చైర్మన్ ఆయనాల రమణమూర్తి, సెంట్రల్ కమిటీ మెంబర్ మహంకాళి రంగప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయరెడ్డి, కమ్యూనిటీ హాల్ కన్వీనర్ ఎల్ఐసి కృష్ణమూర్తి, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పోతన బాపిరాజు, మాగంటి ముక్కరాజు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ జంగారెడ్డిగూడెంలో మానవతా స్వచ్ఛతా సంస్థ ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ అండి. అది మనకి మన ఎంప్లాయీ ద్వారా వచ్చింది. వారికి ఆలోచన రావడం చాలా గ్రేట్. ఎందుకంటే అంబులెన్స్ రాకముందే 108, 104 రాకముందే ఆయన ఆలోచనలో చాలా గ్రేట్ఫుల్ గా ఆలోచించి చేశారు. దానివల్ల దాని పేరు కూడా మానవత అని పెట్టడం ఏంటంటే నాకు ఆలోచన మనిషికి ఉపయోగపడే విషయాలన్నీ చేయడం కోసం పెట్టుంటారు. మన దేవుడు యాక్చువల్ గా ఆయన రూపంలో మనిషిని సృష్టించాలని ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా ఈ ఆయన లెక్చరర్ గారి ఉద్దేశం కూడా మన మానవులకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పేరు టైటిల్ పెట్టడం మంచిగా పెట్టారు. అది కూడా ఈ జంగారెడ్డిగూడెంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా గ్రేట్ అండి. అప్పట్లోనే ఆలోచించి మన వాళ్ళందరికీ ఉపయోగపడేది భవిష్యత్ తరానికని ముందు జాగ్రత్తగా ఆలోచనతో చేశారు. అది ఇప్పుడు పెట్టి 22 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. రేపు 19 నుంచి 22 వరకు శాంతి ర్యాలీలు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. దాంట్లో మళ్ళీ ఆ లోగోలో కూడా మంచి సింబల్ వేసి తయారు చేశారు. వారు చాలా
తెలివితేటలతో చేసి మంచికి ఉపయోగపడే విధంగా చేశారు కాబట్టి మనందరి తరఫున వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. పిల్లలందరూ ఒకటి గమనించాలి, ఈ రోజు మేము స్వచ్ఛంద సంస్థ అయిన మానవతా సేవా సంస్థ ద్వారా ర్యాలీకి వెళ్ళాము. మనకి ఏదైనా బ్లడ్ కావాలన్నా, ఏదైనా ఇబ్బంది కావాలన్నా మనకు సంస్థ ఉపయోగపడుతుందని మీ తల్లిదండ్రులు అందరికీ చెప్పాలి. ఒక వ్యక్తి స్థాపిస్తే స్వచ్ఛంద సంస్థ ఇన్ని ప్రాంతాలకు విస్తరించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. ఇంటర్నేషనల్ క్లబ్లు ఉన్నాయి. ఒక వ్యక్తి మా లెక్చరర్ రెడ్డి గారు, అంటే ఆయన కడప వాస్తవుడు అయిన, జంగారెడ్డిలో పూర్తి కాలం ఆయన ఉద్యోగం ఇక్కడ నిర్వర్తించారు. ఆయన ఫౌండర్, ఆయన సభ్యులు, మొదటి సభ్యులందరూ కూడా జంగారెడ్డి వాస్తవులే. అందులో నా తమ్ముడు మానవతామూర్తి ఇంటి పేరే మారిపోయింది. సెకండ్ ఫౌండర్ గా ఉంటూ ఈ సంస్థను ఇంత దూరం తీసుకొచ్చి, ఆ రోజుల్లో ఒకప్పుడు చిరంజీవి గారు బ్లడ్ కావాలంటే చిరంజీవి గారు అభిమానులు అడగాలి అనేవారు. అది అలాగా కొన్ని రోజులకి ఏమైందంటే, జంగారెడ్డి చుట్టుపక్కల బ్లడ్ కావాలంటే మానవతామూర్తి అడిగితే బ్లడ్ ఏ గ్రూప్ అయినా దొరుకుద్ది, ఎంత దూరమైనా. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా, ఇంకోటి జరిగినా, అప్పుడు ప్రభుత్వ శాఖలు ఇంత ఉండే కదా, 108, 108లు, 104లు ఉండేది. ఆ టైంలో ప్రభుత్వాలు చేసినట్టుగా ఈ మానవతా పేరు చెప్పుకొని, సంస్థ పేరు చెప్పుకొని, ఆ స్ఫూర్తిని నింపుకొని ఈ జంగారెడ్డి యొక్క ఖ్యాతిని చుట్టుపక్కల అనేక మండలాలు, అనేక జిల్లాల్లో మళ్ళీ దీని యొక్క శాఖలను ప్రారంభించి చేయడం అంటే, ఒక జంగారెడ్డి వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. మన కోసం మనం బ్రతకడం, అందరూ బ్రతుకుతారు, కానీ పక్క వాళ్ళ కోసం కూడా బ్రతుకుతూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని ఈ స్పీచ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ మానవతా సంస్థలో మొక్కలు నాటే కార్యక్రమం ఎక్కువగా మొక్కలు నాటడం, లేజర్ బాక్సులు, అంబులెన్స్లు, అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. అలాగే సభ్యత్వాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని మానవతా సంస్థ. ఈ సభ్యత్వాలు సేకరించడం ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అందరూ సభ్యత్వాలు చేసి ఈ మానవతా సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ఎంఆర్ఓ గారికి, మన పెద్దలందరికీ, మన మానవతా సెంట్రల్ కమిటీ మెంబర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రముఖ సినీ నటుడు సాయి కిరణ్ పిలుపునిచ్చారు. కోయిలగూడెంలో తన స్నేహితుడు డాక్టర్ దిలీప్తో కలిసి పోలీసులు, జర్నలిస్టులు, స్థానిక ప్రజలకు 100 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి సాయి కిరణ్ మాట్లాడుతూ సమాజంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్కు అలవాటు పడితే మొత్తం జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్స్ ఒక్కసారి అలవాటైతే సులభంగా వదలలేని చెడు వ్యసనంగా మారుతుందని, చివరకు ఆసుపత్రులు, చికిత్సల చుట్టూ తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. యువతకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉందని, జీవితంలో ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే నిజమైన జీవితమని సాయి కిరణ్ అన్నారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, జర్నలిస్టులు, స్థానికులు, యువత పాల్గొన్నారు. ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరికి హెల్మెట్స్ పంచుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజంగానే హెల్మెట్స్ చాలా ఇంపార్టెంట్ మన డ్రైవింగ్ లో. వాటిలో నాకు కూడా కాలేజ్ టైంలో 1-2 సార్లు యాక్సిడెంట్స్ అయినప్పుడు నిజంగా హెల్మెటే కాపాడింది. దానివల్లనే ఇంకా బతుకున్నాను. సో అది మనం చాలా లైట్ తీసుకుంటుంటాం అని చెప్పి క్యాప్ వేసుకుని వెళ్ళిపోవడం అలాంటివి చేస్తాం. దయచేసి ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్స్. క్రియేట్ చేశారని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ అని కాదు, బట్ నా కళ్ళెదురుగానే ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల్ని హెల్ప్ చేయడం నా కళ్ళారా చూశాను. ఆయనే కాదు, వాళ్ళ ఫాదర్ గారు కూడా నా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన కూడా ఏజెన్సీ ప్రజల్ని, మన ఫారెస్ట్ లో ఉండే వాళ్ళని చాలా మందికి ఆదుకున్నారు. కర్ణాపురంలో చిన్న క్లినిక్ పెట్టుకుని వాళ్ళందరినీ చూసి నేను పర్సనల్ గా లైఫ్ లో చాలా చేంజ్ అయ్యాను. ఇలా ఇంతమందికి హెల్ప్ చేయొచ్చు, మనం కూడా సైడ్ బై సైడ్ మన లైఫ్ లో చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే నిజమైన మానవత్వం అని నేను కూడా నేర్చుకున్నాను. లైఫ్ చాలా ఉంది. అప్పటికి ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం డ్రగ్స్ అలాంటివి తీసుకున్నా ఉంటే లైఫ్ నాశనం అయిపోతుంది, దాని నుంచి బయటికి రాలేం. అందుకే వాటిని బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు. ఎందుకంటే కొన్ని గుడ్ హ్యాబిట్స్, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్. దీన్ని బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటారంటే మనం దాన్ని వదులుదాం అనుకున్నా అది మనం వదలదు. అలాంటి స్టేజ్ వస్తుంది. దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళి అవి ఇవి చేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. సో డ్రగ్స్కి దూరంగా ఉండండి అండ్ శుభ్రంగా చదివి తల్లిదండ్రులను చూసుకోండి. అంతకంటే మంచి లైఫ్ ఇంకేముంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కూటమి పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో
కూటమి ప్రభుత్వ ప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి, రాజకీయ ప్రాతినిధ్యానికి 34% రిజర్వేషన్ ఒక చారిత్రాత్మక ముందడుగన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి జంగారెడ్డిగూడెం పట్టణ బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం బీసీల్లో నూతన విశ్వాసాన్ని నింపిందన్నారు. 34% రిజర్వేషన్ ద్వారా బీసీలకు మరిన్ని అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం లభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, బీజేపీ జిల్లా నాయకురాలు పిసిపాటి రామలక్ష్మి, టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు శీలామంతుల రాంబాబు, రాజాన పండు, చిట్రోజ తాతాజీ, మానికల నాగేశ్వరరావు, పాకనాటి ఝాన్సీ, తూటికుంట రాము, తెలగారపు జ్యోతి, ఈర్ని సూరిబాబు, తాతకుంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కెమెరా సృష్టికర్త, ప్రసిద్ధి చెందిన జాన్ లూయిసే డాగురే జన్మదిన వేడుకలను జీలుగుమిల్లి మండలం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాగురే చిత్రపటానికి యూనియన్ సభ్యులు నివాళులర్పించి ఫోటోగ్రఫీ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జీలుగుమిల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడు రాగం సత్యనారాయణ మాట్లాడుతూ కాలాన్ని బంధించగల ఏకైక సాధనం కెమెరా అని అన్నారు. మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుండేలా చేసే కెమెరాను ఆవిష్కరించిన జాన్ లూయిసే డాగురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ నేటి సమాజంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని జ్ఞాపకంగా మలచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు కొండపల్లి వెంకటేశ్వరరావు, కొప్పుల నాగరాజు, ఎస్ ప్రదీప్, నర్సు శ్రీనివాస్, సోదం శ్రీను, సోయం మోషి, బేరింక నాగరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కాలాన్ని బంధించగల ఏకైక సాధనం ఒక కెమెరా మాత్రమే. అలాంటి ఈ ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మన మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించే విధానానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలు, బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ అభియాన్ జిల్లా అధ్యక్షులు మంతెన నరసింహారావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన హుండీల లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో 1,60,14,515 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులు కానుకలుగా సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2 కిలోల 185 గ్రాముల వెండి కూడా లభించినట్లు ఈవో వివరించారు. అదేవిధంగా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించినట్లు తెలిపారు. చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు తాకిడి కొనసాగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం విశేషం.
సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీడీఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాకి నాని డిమాండ్ చేశారు. పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కాకి నాని మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలని, సొంత భవనాలు నిర్మించాలని, కాస్మెటిక్స్ ఛార్జీలు విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి బి రవి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ విద్యార్థులు చాలని మెనూతో ఈరోజు అర్ధాకలతో హాస్టల్లో పడుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు రోజుకి 53 రూపాయలు ఇచ్చి మీరు కడుపు నిండా భోజనం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవైపు ప్రచారం ఏమో పీక్గా ఉంది, ఫీల్డ్ లెవెల్లో హాస్టల్లో చూస్తే చాలా వీక్గా ఉంది. ఎందుకంటే ఈరోజు 53 రూపాయలు తీసుకొని ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడా కూడా టిఫిన్ రాలేని పరిస్థితిలో ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం 53 రూపాయలతో ఏ విధంగా విద్యార్థులు తింటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల, హాస్టల్ విద్యార్థుల సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా 3000 రూపాయలు పెంచినప్పుడు మాత్రమే మాలాంటి విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ నమ్మే పరిస్థితి ఉంటుంది. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహారంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పొగాకు వ్యాపారి అబీ కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన ముస్తఫా వల్ల తమ కుటుంబానికి ఇప్పటికీ ప్రాణహాని ఉందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కోయిలగూడెంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద బాధితుడు, అబీ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. తమ కుటుంబానికి తక్షణమే రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల గుజరాత్లో పోలీసులకు చిక్కిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు నూజివేడు మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో ఆయనను నెల్లూరు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సొంత పార్టీ నాయకుడే తమను కిడ్నాప్ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని, అయినప్పటికీ తమకు న్యాయం చేయాల్సింది పోయి నిందితుడికే అండగా నిలవడం దారుణమని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ వల్ల తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు ఉందని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి తమ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. రక్షణ కావాలి. ముస్తఫా మాజీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది. ముస్తఫా మాజీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కావాలి. ముస్తఫా మాజీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది. రజక వృత్తి చెరువుల పట్ల పంచాయతీ అధికారులు ప్రభుత్వ జీవోలను విస్మరించి వ్యవహరిస్తున్నారని, దీని కారణంగా రజక వృత్తిదారులు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య తెలిపారు. ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి అమ్మాజీని సంఘం జిల్లా నాయకులు కలిసి నూజివేడు నియోజకవర్గంలో పలు గ్రామాల రజకుల సమస్యలను విన్నపించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకుల వృత్తి చెరువుల సమస్యలను పంచాయతీల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లీజులు పంపించడం జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక నేతలు పొట్లూరి మురళి, బుద్దారం గోపీరాజు, ఎలమంచిల్ నాగశేషు, బండారు సత్యనారాయణ, శ్రీదేవి, వీరవల్లి ధర్మారావు, పలు గ్రామాల మహిళలు ఉన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి ఏలూరు శ్రీమతి అమ్మాజీ మేడం గారిని వారి డ్యూరీ సెక్షన్లో ఉండేటువంటి రజక వృత్తిదారుల సమస్యల మీద మాట్లాడడానికి రావడం జరిగింది. గతంలో కూడా వీరు జంగారెడ్డిగూడెం కానీ అదేవిధంగా కొవ్వూరులో కూడా వారు పనిచేశారు. ఆ పనిచేసిన టైంలో కూడా మా రజకుల చెరువుల మీద ఎన్నో సమస్యలు వారు తీర్చడం జరిగింది. రాజకీయ ఒత్తిడిలో ఉండే సమస్యలు కూడా ఇరు వర్గాలను ట్యాగేసి, మా రజకులను ట్యాగేసి, వాళ్ళ కార్యదర్శిని ట్యాగేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా మొదలైన మేము కోడూరు విషయంలో కూడా చెప్పాను. మాకు కూడా జీవో ప్రకారంగా చేయాలనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. వారి డ్యూరీ సెక్షన్లో ఉండే ప్రతి చెరువు కూడా రెండేళ్ళు ఇంకోటి వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 15 days నోటీసు అప్సెట్ ప్రైస్ తమ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కార్యదర్శులు మా సంఘానికి 15 days నోటీస్ ఇస్తే మాకు చెరువు ఎంత లీజు వచ్చిందనేది వాళ్ళకు కూడా తెలుస్తుందని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాంతి ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, విద్యార్థులు. యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలి. ప్రముఖ సినీ నటుడు సాయి కిరణ్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.